ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది. గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం, టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ మలినమైన ఆవు నెయ్యిని వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? 70 ఏళ్ల వయసు ఎందుకు బతికి ఈ రకంగా 10 మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా? మనమా? ఎవరైనా? రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఆదర్శంగా నిలిచాడు. ఏ పార్టీకి సంబంధించిన సరే, ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు. కానీ 75 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకుతున్నాం? రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు, హింస గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురాట్లేదా? మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి అది గుర్తురాట్లేదా పేర్ని నాని గారు? నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేపించి ఇళ్ల మీద దాడులు చేపించి ఇళ్ళు పగలు కొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలీదా? ఇప్పుడు మీకు ఫ్యాట్లు తడిసిపోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మటుకి ఎవరు ఊరుకోరు. మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి. అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే, నోరుంది కదా అని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం. మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా, మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను తప్ప ఎక్కడ మేము అది ఆపట్లేదు. కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా తెలియజేస్తాం.